తమ్ముడు. భగవంతుడా, నేను నా సొంత కొడుకు కంటే ఎక్కువగా నా తమ్ముడిని ప్రేమించిన వాడిని అయితే, తెలిసి వాడి పట్ల ఎప్పుడూ ఏ తప్పు చేయని వాడిని అయితే, నా తమ్ముడు మళ్ళీ కళకళ్ళాడుతూ మా మధ్య తిరగాలి. లేదా వాడికంటే ముందు నేనే పోవాలి. లలిత, బావా, నీకు రక్తం ఇచ్చి ప్రాణదానం చేసిన ఆ దేవుడు ఎవరో చూడు. తమ్ముడు. అన్నయ్య, తమ్ముడు. అన్నయ్య, కృష్ణ, వదిన, బాబాయ్. నాని. వీరభద్రం గారు, వాడి బుర్ర సగం పగిలిందంటారా లేక సగం పగిలిందో పూర్తిగా పగిలిందో ఇప్పుడు ఆలోచించావు. చూడండి, పట్నంలో రంభా క్లబ్ ఓనర్ శేషగాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నేను కలిసి ఎన్నో ఏదో పనులు ఐకమత్యంగా చేసేవాళ్ళం. వాడి దగ్గర దాస్తాను. బాబు, ఈ శేషిగాడు నగల్ని దాస్తాడా లేక తనే ఖర్చేస్తాడా? వాడు కరిచేస్తే నేను వాడిని కొరికేస్తాను. అబ్బాయిని చూస్తే నాకు నమ్మకం కలుగుతుందండి. నగలేవండి. అలాగే. దేవుడికి కూడా కనిపించకుండా నేను దాస్తాను. ఒరే జాగ్రత్త రోయ్. నాన్న, మీరు అది ఆ, కారణం మీరు కంగారు పడకండి, నగలు భద్రంగా ఉంటాయి. రంభా క్లబ్ శేషిగాడు. హాయ్ శేషు, గుడ్ మార్నింగ్. ఏంట్రా ఇలా ఊడిపడ్డా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, దాన్ని బయట పంపించు. ఏంట్రా అంత సీక్రెట్ అవ్వారం? వస్తే జమలగిరి పంప, నువ్వు బయటికి పోవే. రారా కూర్చో. ఈ బ్రీఫ్ కేసును కొన్ని రోజుల పాటు భద్రంగా దాయాలి. ఏమన్నారు ఇందులో? అది నీకు అనవసరం రా. నువ్వు బాగా నమ్మకమైన ఫ్రెండ్ కాబట్టి నీ దగ్గర తీసుకొచ్చాను. నీ దగ్గర దాయ్, అంతే. ఇందులో ఏమున్నాయో చెప్పకుండా దాయముంటే ఎలారా? రేపు వచ్చి ఇందులో కోట్లు పెట్టాను అవి నువ్వు కొట్టేసావన్నావు అనుకో, నేనేం చేయాలి? లేదా పోలీసులు వచ్చి ఇందులో దొంగనట్లున్నాయని నన్ను తన్ని బొక్కలో దోశారనుకో, నేనేమవ్వాలి? అందుకని ఇందులో ఏమున్నాయో చెప్పు, భద్రంగా దాస్తాను. నువ్వంత ఖచ్చితంగా అడిగితే నిజం చెప్పక తప్పదుగా. చూడు, ఈ నగలేమిట్రా? ఇవి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి దాస్తే నా కొంపేం మునగదు కదా. ఇవి మా ఊళ్ళో దేవుడు సంబంధించిన నగలు. కొన్ని రోజుల పాటు ఇవి ఎవరికంటా పడకూడదు. వీటి గురించి ఎంక్వైరీలు దర్యాప్తులు పూర్తయిన తర్వాత నేనొచ్చి పట్టుకెళ్తాను. అంతవరకు దాచినందుకు నీకు కాస్త కట్నం చదివిస్తాలే. ఇవి దొంగిలించిన నగలన్నమాట. వీటి గురించి మర్చిపో, నేను దాస్తాగా. నేను వస్తాను శేషు. ఓకే. ఒరే శేషు, జాగ్రత్త. నువ్వు వెళ్ళరా, నేను దాస్తాగా. రాయ్, ఆ సుందరంగాన్ని ఫాలో అయ్యి వాడిని చిదగొట్టి ఏ సైడ్ కల్లోనో పారేయండి. వెళ్ళండి. అలాగేనండి. ఇవి దొంగ నగలు. వాడు చచ్చినా ఎవరికి చెప్పుకోలేడు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేడు. దేవుడు నగల జోలికి వెళితే ఇలాగే జరుగుతుంది. అమ్మో, ఆ బెడ్ మీద ములుగుతున్న మనిషి ఎవరు? పక్కనే ఉన్న రామాపురంలో మోతుబరి గారి అబ్బాయట. పేరు సుందరం. ఎవరితోనో చావు దెబ్బలు తిని ఇక్కడికి వచ్చి చేరాడు. అమ్మో ఆయనో, అమ్మో, దేవుడు నగలు దొంగిలించినందుకు నాకు ఈ గతి పట్టింది. ఒరే శేషిగా, నగలు నీ దగ్గర ఉన్నాయిగా, నీకు నా గతేరా. అమ్మో అమ్మో, నగలదు. సుందరం, ఇంజక్షన్ ఇప్పుడు వద్దు నరసమ్మా. సుందరం, నాకు తెలీదు, నాకు తెలీదు. నీకేం తెలీదు? ఇప్పుడు చెప్పు. నాకు తెలీదు. మర్యాదగా చెప్పు, మర్యాదగా చెప్పు. లేకపోతే నీ మిగిలిన పార్ట్స్ కూడా బ్యాండేజ్ చుట్టుకోగలవు. చెప్పు, ఆ దేవుడి నగలు ఎక్కడున్నాయి? నాకు తెలీదు. తెలీదు తావా? ఇప్పుడు నువ్వు చెప్పను. శేషుగాడు దగ్గర ఉన్నాయి. ఎవడా శేషుగాడు? పెద్ద బజారు వరకున్న రంభా బార్ ఓనరు. రంభా బార్. ఎవడా నువ్వు? మండిపోయి నీ ఒంటిని క్షణాల మీద ఆరిపేయగలను. అది సరే గాని, దాచి ఉంచిన దేవుడి నగలు ఎక్కడున్నాయి? నగల? దేవుడి నగలు దాయడానికి నేను ఏమన్నా పూజారినా ధర్మకర్తనా? తెలియదు మాట్లాడుకో శేషిగా. తొందర ఇచ్చిన దొంగ నగలు మర్యాదగా నాకు ఇయ్యాలి. లేకపోతే నువ్వు డబ్బులు లెక్కెట్టుకోవడం కాదు, కాసేపట్లో నీ ఒంట్లో ఇరిగిన ఎముకలు లెక్కెట్టుకుంటావు.
నా క్లబ్కి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? చీ 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 చీ, చీ. బెదిరించడం కాదు బజ్జి, నీ చేత నిజం కక్కిస్తాను. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. తెలీదు? చెప్పు, ఆ నగలు ఎక్కడ దాచావు? చెప్పు. నాకేం తెలీదు, నన్ను తెలీదు? వదిలేసి. చెప్పకపోతే నీ ప్రాణాలు చేస్తాను. చెప్పు చెప్పు. జింబో! ఆ నగలు తీసుకున్నాను, వదిలిపెట్టు. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు. స్వాగతం కలియు కృష్ణ. నువ్వు సుందరం బాబుని గిల్లేసి నగల రహస్యం తెలుసుకొని బయలుదేరావనగానే ఈ దారినే వస్తావు అనుకున్నాం. అందుకే ఈ ఏర్పాటు చేశాం. రేయ్, ఒరే అల్లరి కిష్టయ్య, నీ అల్లరి మా కొంపల ముంచే స్టేజ్కి వచ్చిందిరా. అందుకే ఇలా అడ్డు కాశాం. మర్యాదగా నగలు పెట్టి మాకిచ్చేయి. పల్లెకి పెట్టిన చీడ పురుగులారా, మీరు చేసిన దొంగతనాన్ని మన ఊరి మధ్య బట్టబయలు చేసి నిర్దోషైన మా మావిని బయటికి రప్పించి మీ నేరాలకి ఘోరాలకి సమాధి కడతాను రా. సమాధే కడతావో నాగార్జున సాగర్ డ్యామే కడతావో తర్వాత ఆలోచిద్దు గాని ముందట చూడు. కిస్తయ్య, ఆ పెట్టిచ్చాయి, లేకపోతే మేము సైగ చేసామంటే ఆ బొమ్మలాగే మీ ముద్దులు బాబు వచ్చి పడతాడు. బొమ్మలాగే మొక్కలు మొక్కలు అయిపోతాడు. లేకుండా ఉండాలంటే, మీ వాళ్ళంతా కులాసాగా ఉండాలంటే ఆ పెట్టిచ్చేయమ్మా. ఇచ్చే పట్టుకోండి.
శభాష్ రాముడు. ఇన్స్పెక్టర్, ఇవిగోనండి వాడు దొంగిలించిన నగలు. రండి. రామాపురం దేవాలయంలోని అమ్మవారి నగలను దొంగిలించిన అసలు నేరస్తులు వీరభద్రం, పాపారావు, కనకారావులని నిరూపణ అవడం వలన దోషిగా గుర్తించి విడుదల చేయటమైనది. దోషులైన ముగ్గురికి అనగా పాపారావు, కనకారావులకు 5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధించడమైనది.